ఈజిప్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిరమిడ్స్. వాటి ఎదురుగా స్ఫింక్స్ ఉంటుంది. దాని గురించి పెద్దగా మాట్లాడుకోరు. పిరమిడ్స్‌లో రహస్య నిధులు, బంగారు నిక్షేపాలు ఉన్నాయనే అంశాల వల్ల ఫారో రాజుల సమాధానాల కారణంగా, ఈజిప్ట్ బొమ్మల భాష వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల పిరమిడ్స్ అనేటువంటివి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరి స్ఫింక్స్ సంగతి ఏంటి? అక్కడది ఎందుకుంది? దాన్ని ఎవరు? ఎందుకు నిర్మించారు? సృష్టి రహస్యం మొత్తం అందులో ఉందా? హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతోటి స్ఫింక్స్ సంబంధించిన రహస్యాలు షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? వీడియో మొదలు పెడదామా? కొన్నేళ్ల కిందట అంగారక గ్రహం మార్స్ నుంచి వచ్చాను అని చెప్పుకున్నటువంటి బొరిస్కా అనే కుర్రాడితోటి వీడియో ఇంటర్వ్యూలో ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర మనిషి తల, సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్ఫింక్స్ గురించి విచిత్రమైన విషయం చెప్పాడు. ఆ స్ఫింక్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు. అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది అన్నాడు. మార్స్కు చెందిన గ్రహాంతర వాసులు ప్రాచీన ఈజిప్ట్ వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని తెలిపాడు. తాను మాత్రం గత జన్మలో ఈజిప్ట్ నుంచి మార్స్కు వెళ్ళాలని, ఆ జన్మలో తనను స్పేస్‌షిప్ పైలట్ అని చెప్పుకున్నాడు. ఫీనిక్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాల్సి ఉంది అన్నాడు. దాని చెవిలో ఉన్న దాన్ని తెరిచేందుకు ప్రత్యేకమైన మెకానిజం ఉందని, అది తనకు గుర్తులేదని చెప్పాడు. చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు. ఇలా స్ఫింక్స్ గురించి ఆశ్చర్యకంగా చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తర్వాత ఈ విషయం చరిత్రలో కలిసిపోయింది. ఇంతకీ స్ఫింక్స్ రహస్యాలేంటి? దాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఇదొక విచిత్రమైన జీవి. స్ఫింక్స్ ఓ జంతువులాగానో, పక్షిలాగానో ఉంటే ఎవరూ ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరంతో గద్దరెక్కలు దీనికి ఉన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీసులోని థేబ్స్ పట్టడాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్ఫింక్స్‌ని పంపించారు. అలా ఇది వచ్చిందని అంటారు. అసలు స్ఫింక్స్ అంటే గ్రీక్ భాషలో అర్థం బంధించేది లేదా పిండేసేది అని. ఈజిప్ట్‌లో పెద్దదైన గీజా పిరమిడ్ పక్క ఇది ఉంటుంది. దీని ఎత్తు 65.6 అడుగులు, పొడవు 240 అడుగులు. స్థానికంగా లభించే భారీ సున్నపురాయినే ఈ విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సూర్యుని చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం నిర్మించారని తెలుస్తుంది. ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం ఫారో ఖాఫ్రే కోసం దీన్ని నిర్మించారు అంటారు. సూర్యదేవుడు రాకి సేవలు చేసేందుకు నిర్మించారు అంటారు. ఇదంతా ఓ అంచనా. అసలు ఖాఫ్రే ఉన్నట్లుగా ఈజిప్ట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఏ గోడలపైన వివరాలు లేవు. అయితే కొన్ని పాత ఈజిప్ట్ రచనల్లో గీజా పిరమిడ్ దగ్గరున్న అనుబిస్ అనే పదం ఉంది. స్ఫింక్స్‌నే అనుబిస్ అంటారు. స్ఫింక్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారు? ఇది ఏం చేయాలని నిర్మించారో మనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు అని ఈజిప్ట్ పరిశోధన చేసినటువంటి జేమ్స్ యాబస్ చెప్తారు. వర్ష రహస్యం. ఇప్పుడు మనం వెళ్ళి స్ఫింక్స్‌ని చూస్తే ముఖమంతా ఎవరో చిక్కేసినట్లు ఉంటుంది. సింహం బాడీపై కూడా చాలా గీతలు ఉంటాయి. దీనికి కారణం వాతావరణంలోని మార్పులు, గాలులు వల్ల ఇలా అయిందని కొన్నాళ్ళ వరకు అనేవారు. అయితే జియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ రాబర్ట్ స్కాష్ కొత్త విషయం చెప్పారు. ఈ గీతలు వాతావరణంలోని మార్పులు వచ్చినవి కావు అన్నారు. భారీ వర్షాల వల్ల వచ్చినవి అని తెలిపారు. అలా చూస్తే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల్లో నుండి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు. అంతకు ముందే ఉండేవి. అందువల్ల ఇది తప్పు అని చెప్పేసి అనే అంచనా ఉంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. వర్షాలే కారణమైతే స్ఫింక్స్ లాగానే ఇక్కడ మిగతా కట్టడాలు కూడా ఇలాంటి గీతలు ఉండాలి అనే వాదన ఉంది. గీజా పిరమిడ్కు ఇలా లేవు. కావున దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. సింహరాశి నుంచి వచ్చిందా? ఆకాశంలోని సింహరాశి లియో నుంచి స్ఫింక్స్ భూమిపైకి వచ్చిందని క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నాటి ఇలా జరిగింది మరో వాదన ఉంది. ప్రవక్త ఎడ్గార్ కాయిస్ ప్రకారం అట్లాంటిషియన్స్ దీన్ని నిర్మించారని, దీని కింద ఓ రహస్య గది ఉందని, కొన్ని రికార్డ్స్ రూమ్ అంటారని దీన్ని. అందులో అట్లాంటిషియన్స్ నాగరికత, విజ్ఞానం, మానవ జాతికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని, ఇందులో నిజానిజాలు తేల్చడానికి సైంటిస్టులు మోడర్న్ గ్యాడ్జెట్స్ పరిశోధన చేసి నిజంగానే స్ఫింక్స్ కింద గది ఉన్నట్లు తెలిసింది. స్ఫింక్స్ కింద రహస్య గది. రాబర్ట్ బావెల్ తన పుస్తకం ద సీక్రెట్ ఛాంబర్ ప్రకారం ఈజిప్ట్ పురాతత్వవేత్తల మాజీ మంత్రి జహా హవాస్ స్ఫింక్స్ ముందు తవ్వకాలు జరిపించారు. అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది. మామూలుగా అయితే ఇక్కడ సున్నపు రాయి కనిపించాలి. అలా లేదు కాబట్టి గీజా పిరమిడ్ ఉన్న చోట ప్రాంతం లోపల భూమిలో ఏదో ఉంది అని బావెల్ అంటారు. ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీ నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలిసిన ఈజిప్ట్ గవర్నమెంట్ దాన్ని సీక్రెట్గా ఉంచింది. ఎన్నో రహస్యాలు. గిజా పిరమిడ్ వయసు 4,500 సంవత్సరాలుగా చెబుతున్నారు. వారి స్ఫింక్స్ అంతకంటే ముందు నిర్మించారా అన్నది మిస్టరీ. ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తాయన్నది వాదన కూడా ఉంది. ఈ రహస్యాలు ఎప్పటికి వీడుతాయో కానీ తెలియదు.
ఈ విగ్రహాన్ని అట్లాంటిషియన్స్ నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. ఏమైతేనే ఈజిప్ట్కి వెళ్ళిన వారికి ఈ విగ్రహం విచిత్రమైన అనుభూతి మిగులుస్తుంది. ఒక్కసారిగా భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా, టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అనే ఫీల్ కూడా కలిగిస్తుంది. అందుకే పిరమిడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పింక్స్ కూడా టూరిస్టులని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇవ్వండి ఈ వీడియో విశేషాలు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.